బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్కారం. నేను డాక్టర్ ఉపేందర్ కట్ట, అనోరెక్టల్ అండ్ ఎలర్జీ కన్సల్టెంట్, ఆయుర్వేద. ముఖ్యంగా చాలామందిలో ఎక్కువగా బాధపడుతుంది ఏంటి అంటే సంతానం లేని సమస్యలు. దీనికి చాలామంది ఎక్కువగా మాకు చెప్పేది ఏంటి అంటే వీర్యకణాలు తక్కువగా ఉన్నాయండి అని చెప్తుంటారు. వీర్యకణాలు తక్కువ ఉండడం అనేది ఒకటే కారణం కాదండి. దీనికి సంబంధించి చాలా రకాల కారణాలు ఉంటాయి. ముందు వీర్యకణాలు ఎందుకు తగ్గుతున్నాయి అనేది ముఖ్యమైనది. వీర్యకణాలు తగ్గడంతో పాటు మనకు మీరు ఎనాలిసిస్ పంపించినప్పుడు దాంట్లో వస్తుంది కలర్ ఎలా ఉంది, దాంట్లో కౌంట్ ఎలా ఉంది, మొర్టాలిటీ ఎలా ఉంది, ఇలాంటి సంబంధించి చాలా రకాలుగా ఉంటుంది. అవన్నీ మీరు కరెక్ట్గా ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే శాస్త్ర ప్రకారం అయితే మీకు ఖచ్చితంగా ఈ రంగులోనే ఉండాలి, మీకు స్పెర్మ్ అనేది రూల్ ఏం లేదు. చాలామందిలో దానికి సంబంధించి స్పెర్మ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా చూసాము. ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు అంగస్తంభంలో ఉంటుందా లేకపోతే లోపల నుంచి ఇన్ఫెక్టెడ్గా ఉంటుందా, అది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలామందికి అంగస్తంభం సమస్యలు కూడా ఉంటాయి. చాలామంది గమనించిన విషయం ఏంటి అంటే వీర్యకణాలు ఒక్కటే తక్కువ పెరిగితే సరిపోతుంది, దానికి సంబంధించిన సమస్య తగ్గిపోతుందని వీళ్ళు అనుకుంటుంటారు. కానీ అలా కాదు. అంగస్తంభ సమస్య ఉన్న వాళ్ళు వాడే మందుల వల్ల కూడా వీర్యంలో అనేది ఇన్ఫెక్షన్ కనిపించడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అంగస్తంభానికి సంబంధించి చాలామంది వాడే మందులలో ఎక్కువ మోతాదులో ఏంటి అంటే వీళ్ళు సరి అయిన నిర్ధారణ లేకుండా ఓన్లీ అంగస్తంభం ఉంటే తగ్గితే సరిపోతుందని వాడుతూ ఉంటారు. అలా కాదు. వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా, రెండోది మానసిక ఒత్తిడి కానీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది రెండో విషయం. మూడో విషయం ఏంటి అంటే వీళ్ళకి సంబంధించిన దాంట్లో సెక్స్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉంది అనేది. ఇది చాలా ఈ మూడు విషయాలు అనేవి చాలా ముఖ్యమైనవి. చాలామంది చేసే సమస్య తప్పేంటి అంటే అంగస్తంభం గురించి వెళ్ళి ఆ సమస్య ఒక్కదానికే మందులు వాడుకొని దానికి సమస్య తగ్గిపోయింది, దాని తర్వాత వీర్యకణాలు తగ్గిపోయాయి, లేకపోతే వేరే కొత్త సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాకు చెప్తూ ఉంటారు. కానీ మీరు అంగస్తంభ సమస్య ఉన్నప్పుడు దానికి ముందు ఎలాంటి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, మానసిక పరిస్థితి ఎలా ఉంది, మానసిక ఒత్తిడి ఎలా ఉంది, ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. దీనికి సంబంధించిన తర్వాత బాడీలో కానీ ఇప్పుడు ఎలాంటి అయినా ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయనేది అది కూడా చూసుకోండి. అన్ని రకాల సమస్యలు మీకు తగ్గాలి అంటే ముందు దానికి సంబంధించిన ఏ రకమైన పరీక్షలు ఉన్నాయో అవి చేయించుకొని దాని తర్వాత మీరు ఎంతవరకు అయితే జాగ్రత్త తీసుకోవాలి అనేది డాక్టర్ సలహా మేరకు తీసుకొని దాని తర్వాత మందులు మొదలు పెడితే మీకు వీర్యకణాలు పెరిగిన తర్వాత కూడా చాలామందికి సంతానంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వీర్యకణాలు పెరగడమే కాదు, దాని నుంచి వీర్యకణంలో మీకు మొత్తం స్పెర్మ్ అనాలిసిస్ పంపించినప్పుడు దాంట్లో మిగతా విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం. చాలామంది ఏంటి అంటే అబార్షన్స్ గురించి చెప్తూ ఉంటారు. లేదండి వేరే సమస్య వల్ల వస్తుంది, నాకు వీర్యకణాలు కరెక్ట్గానే ఉన్నాయి కానీ సమస్య వస్తుందని చెప్తూ ఉంటారు. దీంట్లో ఏంటి అంటే సంతానంలో ఆడమగ ఇద్దరు కలిసి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఎవరైతే మగవాళ్ళకి సమస్య ఉందో ఆడవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వీళ్ళకి మందులు వాడిస్తుంటారు. మగవాళ్ళు కరెక్ట్గానే ఉంది, ఆడవాళ్ళ సమస్య ఉందంటే ఓన్లీ వాళ్ళకే వాడిస్తుంటారు. వీళ్ళు మెయింటెనెన్స్ డోస్ అనేది వాడరు. దానివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఒకళ్ళు కరెక్ట్గా సెట్ అయిన తర్వాత వీళ్ళ ఆరోగ్య సమస్యలు తీరిన తర్వాత మిగతా వాళ్ళకి అనేవి వేరే దగ్గర నుంచి ఆరోగ్య సమస్యలు మొదలవడం ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు వాళ్ళు దీనికి సంబంధించి మందులు వాడుతూనే ఉంటారు, మాకు ఎలాంటి రిజల్ట్ లేదండి అని చెప్తూ ఉంటారు. సో ఏ టెస్ట్ ఉన్నా ఇద్దరు చేయించుకోండి. దాని నుంచి వచ్చే ఏదైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడండి. వేరే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని కూడా తగ్గించుకోండి. స్పెర్మ్ అనేది మన ఒంటిలో శుక్రం అనేది ఆయుర్వేద పరంగా అయితే చాలా పవిత్రమైంది. దీంట్లో ఏంటి అంటే మన ఒంటిలో ఉన్న అన్ని రకాల ధాతువుల నుంచి వచ్చే మలం ఏదైతే ఉందో వీర్యంగా మారుతుంది అనేసి ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే
అన్ని రకాలుగా అంటే మీ బాడీకి సంబంధించిన ఏది అయితే ఉందో రసం కానీ రక్తం కానీ సప్తధాతుస్ అంటాం, రసరక్తము, మాంసము, మేధము, అస్థి, మజ్జ అన్నీ కలిసి శుక్రంగా మారుతూ ఉంటాయి. ఈ శుక్రంగా మారుతున్నారు అంటే మీ ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఆ శుక్రంలోనే ఉంటుంది. సో దాంట్లో ఏదైతే మీకు ముందు చెప్పిన ధాతువులలో దేంట్లో అయినా ఏదైనా లోపము ఉంటే అది తదుపరిగా మేము వచ్చే పిల్లల్లో కూడా అదే లోపం కనిపిస్తూ ఉంటుంది. సో మనమేంటి ఈ ధాతుస్ అన్నీ కరెక్ట్గా ఉండి శుక్రం ఎలా ఉత్పత్తి అవుతుంది అనేది తెలుసు కాబట్టి మనకు దీనికి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ముందు అన్నీ తగ్గించుకోండి. ఆ తర్వాత మీకు ఏదైతే కౌంట్ తర్వాత మిగతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సంతానం సమస్య అనేది చాలా సులువుగా తగ్గిపోతూ ఉంటుంది.